భారత్ పాక్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులతో జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రం అలానే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జనాలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. రోడ్లపైకి రావటం లేదు. ఇక దుకాణాలు, విద్యా సంస్థలు బంద్ అయిపోయాయి. ఈ టెన్షన్ వాతావరణం దృష్ట్యా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జమ్మూ వచ్చిన ప్రజలు, పర్యాటకులు వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. వేరే ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగులు కూడా జమ్మూని వదిలి వెళ్లిపోతున్నారు. డ్రోన్లు, మిజైళ్లతో జమ్మూపై దాడులు చేస్తోంది పాకిస్తాన్. అయితే పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత ఆర్మీ పాకిస్తాన్ డ్రోన్లు, మిజైళ్లని గాల్లోనే కూల్చివేస్తోంది. అయినప్పటికీ ఆ శకలాలు పడి పలు చోట్ల ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఏ విధంగా దెబ్బతింటున్నాయో, డిస్ట్రాయ్ అవుతున్నాయో మీరు క్లియర్ గా టీవీ నైన్ స్క్రీన్ మీద ఆ దృశ్యాల్లో గమనించవచ్చు. జమ్మూలోని రిహారీ ప్రాంతాల్లో అనేక కార్లు ధ్వంసమయ్యాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక పూంచ్, రాజౌరిలో పెద్ద ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. దేవాలయాల్ని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తోంది పాక్. రూప్ నగర్ అప్సంబో టెంపుల్ పై రాత్రి దాడులకు తెగబడింది. డ్రోన్ దాడులతో చారిత్రక ఆలయం ధ్వంసమైంది. సో ప్రస్తుతం జమ్మూలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వివరించడానికి మా ప్రతినిధి హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అక్కడే ఉన్నారు. సో హసీనా, మీరు చూస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సరిహద్దు గ్రామాల్లో ఎస్పెషల్లీ అండ్ జమ్మూలో, అలానే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. మీరు నేరుగా చూసారు కాబట్టి ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? జమ్మూలో మనం చూసుకుంటే జమ్మూ సిటీని కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసుకునింది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనే వాతావరణం ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న చూసాము, రాత్రి అంటే 6 గంటల తర్వాత మొత్తం అంతా బాంబుల మోత వినిపించేది. కానీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా ఈరోజు డ్రోన్లు పాకిస్తాన్ ప్రయోగించడం అనేవి చూస్తున్నాము. ఇక్కడైతే కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తుంది. ఎవరు కూడా బయటికి రావట్లేదు. అత్యవసరంగా వాళ్ళకి పని ఉంటే తప్ప బయటకు వస్తున్నారు. మనం చూసాం మొత్తం అంతా ఆల్రెడీ కాలేజెస్కి, అలాగే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకి అన్నిటికీ కూడా సెలవు ప్రకటించడంతో అన్నీ క్లోజ్ చేసేసారు. ఎక్కడ కూడా ఏ షాపు కూడా ఓపెన్ లేదు. అక్కడక్కడ ఒక షాప్ ఓపెన్ చేసినప్పటికి కూడా సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పూర్తి స్థాయిలో అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ సైరన్ మోతలు వినిపిస్తాయి. ఆ తర్వాత మొత్తం అంతా జమ్మూ కూడా చీకటి మయం అయిపోతుంది. జమ్మూ సిటీలో ప్రధానంగా మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం, మొత్తం అన్ని ఏరియాలు తిరిగాము. అయితే జనావాసాలపైన కూడా ఈరోజు డ్రోన్ ప్రయోగించింది పాకిస్తాన్. అలాగే ఒక టెంపుల్ మీద కూడా దాని టెంపుల్ని టార్గెట్ చేసుకుని మరీ దాడికి పాల్పడడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత మరి కొన్ని సిఆర్పిఎఫ్ వాళ్ళ కేంద్రం మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్మీ చాలా పకడ్బందీగా పైన గాల్లోనే వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడంతో ఆ శకలాల కింద పడి కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అలాగే రాజౌలి ఏరియాలో, అలాగే పూంజ్ ఏరియాలో మనం చూసుకుంటే అక్కడైతే మొత్తం అంతా అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొనింది. ఎందుకంటే కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి కూడా అంతా ఫైరింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్లస్ అక్కడ అదనపు బలగాల్ని కూడా తీసుకొని వస్తున్నారు. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. ఇంకా రాత్రి ఇప్పుడు 5 o'clock అయిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో సైరన్ మోతలు వినిపిస్తాయి. ఆ తర్వాత మొత్తం అంతా కూడా చీకటిమయమవుతుంది. బ్లాక్ డే కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. బ్లాక్అవుట్ అంతా కొనసాగుతుంది. అయితే గత 4 రోజులుగా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ప్రజలు మాత్రం ఇక్కడ ఆర్మీ ఉంది, ఆర్మీ చూసుకుంటుంది, ఇండియన్ ఆర్మీ మీద మాకు చాలా భరోసా ఉంది అని చెప్పి వాళ్ళు ఓవైపు చెప్తున్నప్పటికీ వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ప్రజెంట్ జమ్మూలో ఉన్న సిచ్యువేషన్. రైట్ హసీనా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.